హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అండ్ సండే మేమైతే నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో నేనైతే ఆ వ్లాగ్ షూట్ చేస్తున్నాము. సండే కాబట్టి మేము రవి మామ కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. వాళ్ళైతే అటు నుంచి స్టార్ట్ అయ్యారు. సో మేమైతే ఇటు నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఇద్దరం కలిసి కలుసుకున్నాం అనమాట. అండ్ 51 minutes అయితే పట్టింది మాకు ఇక్కడ లింగంపల్లి నుంచి అయితే. అండ్ మేమైతే గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వచ్చేసాము నెహ్రూ జియాలజికల్ పార్క్కి. మేము వచ్చేటప్పటికి రవి మామ వాళ్ళైతే వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళకి దగ్గర. మాకు మాత్రం 51 kilometers 51 minutes అయితే పట్టింది. అండ్ సో మేమైతే 8:30కి అయితే రీచ్ అయ్యాము. సో కార్ అయితే పార్క్ చేసేసాము. చాలా కూల్గా ఉంది. సో అందుకనే మేము స్వెటర్స్ అయితే తెచ్చుకున్నాము. సో మార్నింగ్ అలా అనిపించింది కాబట్టి స్వెటర్స్ వేసేసుకున్నాము. కానీ ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండగా అయితే అనిపించింది. కొన్ని ఫోటోస్ తీసుకుని అలా ఎంట్రీ టికెట్ తీసుకుని మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. తమ్ముడికైతే ఆల్రెడీ కొంచెం ఫీవర్గా అయితే ఉంది, కానీ వాడైతే టైర్డ్ అయ్యాడు. అండ్ అయితే ఇది వచ్చేసి పార్క్ మ్యాప్ అనమాట. సో ఆ మ్యాప్ చూసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లోపలికి ప్లాస్టిక్ కవర్స్ అయితే నాట్ అలౌడ్, అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా. సో ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం అలౌ చేయట్లేదు. అండ్ ఇది వచ్చేసి రెప్టైల్స్ అనమాట. మనం స్టార్టింగ్ వెళ్ళంగానే మనకైతే బర్డ్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత రెప్టైల్స్ అండ్ నాక్టర్నల్ యానిమల్స్ అయితే కనిపిస్తాయి. వాళ్ళైతే ఆఫ్రికన్ లయన్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట. సో మేమైతే చూసుకుంటా అలా పీకాక్ ఇవన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్ళాము. అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క యానిమల్ వే అయితే చూపిస్తుంది. సో మేమైతే ఇప్పుడు లయన్కి వెళ్తున్నాము. అండ్ మా తమ్ముడు అయితే ఇక్కడ లైన్కి షేక్ హ్యాండ్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఇవి వచ్చేసి డీర్స్ అనమాట. డీర్స్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి జిరాఫే అనమాట. సో అన్ని డీర్స్ కన్నా సాంబార్ డీర్స్ అయితే చాలా బాగున్నాయి. సో అది కూడా నేను షూట్ చేశాను. అది వచ్చేసి బిగ్ జిరాఫీ అండ్ ఇది స్మాల్ జిరాఫీ, దాని పక్కకే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మాకు చాలా కైండ్స్ ఆఫ్ డీర్స్ అయితే కనిపించాయి. ఇక్కడ ఎక్కువ డీర్స్ అయితేనే ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ బగ్, తెలుగులో అయితే కృష్ణ జింక అంటారు. అండ్ ఇది వచ్చేసి సాంబార్ డీర్ అనమాట. అండ్ నెక్స్ట్ మేమైతే లయన్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే ఆఫ్రికన్ లయన్ కనిపించింది మాకు. అండ్ ఇవి వచ్చేసి ఆస్ట్రిచెస్ అనమాట. సో అవి అలా ఫైట్ చేస్తూ రన్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మేము చూసిన చాలా ఎక్కువ యానిమల్స్ అయితే రన్ చేస్తూ వాకింగ్ చేస్తూనే ఉన్నాయి. మాకు అయితే సరిగ్గా అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి హిప్పోపోటమస్ అనమాట, రైనోసరస్ అనమాట. అండ్ రైనోసరస్ హార్న్స్ అయితే కట్ చేసేస్తున్నారు వీళ్ళు. అండ్ మేమైతే ఫైనల్గా మీట్ అయ్యామన్నమాట. డాడీ ఇంకా రవి మామ కలిసారంటే ఫుల్ జోక్స్ అండ్ ఫన్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి హిప్పోపోటమస్ అనమాట. సో ఇదైతే అలా రోమ్ చేస్తూ ఉందన్నమాట, చుట్టూ తిరుగుతుంది. ఆవిడైతే చాలా ఎక్సైటెడ్గా చూశారు. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ వన్స్ ఒక జూకి అయితే వెళ్ళాను సింగపూర్లో. అప్పుడు తమ్ముడైతే చిన్నగా ఉండేవాడు. సో అందుకని ఇప్పటి వరకు గుర్తులేదు. అండ్ ఇది వచ్చేసి లెపర్డ్ అన్నమాట. అండ్ ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ మేమైతే వెళ్తున్నాము.
అండ్ ఈ లెపర్డ్స్ వచ్చేసి 20 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనమాట, వీటి లైఫ్ స్పాన్. అండ్ ఇది వచ్చేసి ఆఫ్రికన్ లయన్ అనమాట. సో వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 40 to 50 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఇదైతే అప్పటి నుంచి వాకింగ్ చేస్తూనే ఉంది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సో మేమైతే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో అది దానికి ఇంకా మాకు మధ్యలో ఇట్లా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అయితే వేశారు. అండ్ ఆ తర్వాత మేమైతే సఫారీ రైడ్లో వెళ్ళాము. నెక్స్ట్ మేమైతే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అయితే చూసాము ఇక్కడ. రియల్గా యానిమల్స్ దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుండింది. అండ్ పార్క్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనమైతే సఫారీ రైడ్లోకి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే టికెట్ తీసుకుని ఇలా లోపలికి వెళ్ళాము. అండ్ మేమైతే ఫస్ట్ క్యారవాన్ అయితే ఎక్కాలి. సో క్యారవాన్ ఎక్కడానికి మేమైతే వెయిట్ చేసి ఆ తర్వాత క్యారవాన్ ఎక్కాము. అండ్ చాలా బాగుండింది అనమాట. అక్కడ లయన్స్, ఇంకా ఆఫ్రికన్ లయన్, వైట్ లయన్, ఇవన్నీ ఇలా రోడ్ పైన ఉంటాయి. సో మనం రియల్గా చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం సఫారీలోకి ఎంటర్ అవుతున్నాము. సో దీనికి ఫుల్లీ ప్యాక్డ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఒక్కొక్క 3 levels 3 కోర్సెస్లా ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ట్రిపుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. 3 doors. ఒక డోర్లోకి మనం వెళ్ళినాక డోర్ క్లోజ్ చేసి నెక్స్ట్ డోర్ అనమాట. అక్కడైతే మనకు ఆఫ్రికన్ లయన్ అయితే నిద్రపోతుంది. మన వెహికల్ దగ్గరకు వచ్చి సౌండ్ చేసినా కూడా అది లేయలేదు, ఎందుకంటే డీప్ స్లీప్లో ఉండిందంట. అండ్ ఇక్కడైతే మా సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ మాకైతే డీర్స్ కనిపించాయి. సో దాన్ని అయితే కొంతసేపు చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఆ తర్వాత లంచ్ టైం అయిపోయింది. మేమైతే సఫారీ రైడ్లో వెళ్ళేటప్పుడు అది చాలా క్రిటికల్గా ఉండింది. సో అలా కిందికి మౌంటైన్ దిగుతూ ఉన్నట్టు, అలా మౌంటైన్ ఎక్కుతూ ఉన్నట్టు. అండ్ ఇక్కడ మాకైతే బీర్స్ కనిపించాయి. నెక్స్ట్ ఎవ్రీ యానిమల్కి సెపరేట్గా ఫెన్సెస్ అండ్ గేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బీర్ అయితే స్నానం చేస్తుంది అనమాట. గేట్స్ ఓపెన్ చేస్తుంటే చాలా సెక్యూర్గా అనిపించేది అనమాట, అంత థ్రిల్లింగ్గా అనిపించేది. సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కొద్దిసేపు అలా కూర్చుని ఉన్నాము. నెక్స్ట్ అయితే మాకు వైట్ కలర్ పీకాక్ అయితే కనిపించింది. సో దాన్ని అయితే చూసాము. మేమైతే టైర్డ్ అయిపోయాము. అండ్ లంచ్ తినడానికి ప్లేస్ కోసం అయితే చూస్తూ అలా యానిమల్స్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము అనమాట. అండ్ ఇక్కడ పీజియన్స్ కనిపించాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్, పీజియన్స్ అండ్ ఇవన్నీ అయితే కనిపించాయి. అండ్ మాకైతే ఒక మంచి స్పాట్ అయితే కనిపించింది. సో మమ్మీ అయితే వెజిటేబుల్ బిర్యానీ చేశారు. సో మేమైతే వెజిటేబుల్ బిర్యానీ యమ్మీగా తినేసాము. అండ్ ఇక్కడ 10 rupees కనుక పే చేస్తే మనకైతే వాటర్ అవైల్ చేస్తారు. సో వాటర్ అయితే తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ కైరవ్ ఇంకా మా తమ్ముడు ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరికైతే మంచిగా టైం పాస్ అయింది. అండ్ నెక్స్ట్ వాటర్ అలా పెట్టడం చాలా మంచి థాట్ అనమాట, ఎందుకంటే ఫ్రీ వాటర్ అయితే చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మేమైతే బటర్ఫ్లై వరల్డ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మనం దగ్గరికి వెళ్ళినాక కూడా బటర్ఫ్లైస్ అయితే అస్సలు మూవ్ అవ్వట్లేదు, మన దగ్గరికి అయితే వస్తున్నాయి. అండ్ చాలా బాగుండింది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, కలర్ఫుల్గా. అండ్ ఇది వచ్చేసి బబూన్ అనమాట. నెక్స్ట్ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ అయితే కనిపించాయి. అండ్ ఇది చింపాంజీ. అండ్ ఇది వచ్చేసి టార్టాయిస్ కేజ్, కానీ మాకు ఎక్కడ టార్టాయిస్ అయితే కనిపించలేదు. అండ్ వేరే కేజ్లో అయితే మాకు టార్టాయిస్ కనిపించింది. ఇది వచ్చేసి చాలా ఇయర్స్ అయితే బతుకుతుంది, దీని లైఫ్ స్పాన్ అయితే చాలా ఎక్కువ అనమాట. అండ్ ఆ తర్వాత మేమైతే అక్వేరియంకి సెపరేట్ టికెట్ అయితే ఉంటుంది. సో మేము ఆ టికెట్ తీసుకుని అక్వేరియం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అక్వేరియం అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ 1 floor అనమాట. అండ్ ఈ ఫిష్ అయితే నేను ఎటు హ్యాండ్ పెడితే అట్టే ఫాలో అవుతుంది, చాలా ఫన్నీగా. మేము ఇలా ఈ అక్వేరియంలో కొద్దిసేపు అలా టైం పాస్ చేసాము. అండ్ నెక్స్ట్ మేమైతే బర్డ్స్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్యారెట్స్లోనే చాలా కైండ్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. సో అవన్నీ ప్యారెట్స్ చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ మాకోలో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. మాకో అనే బర్డ్ అయితే మనకి రెస్పాండ్ అవుతూ ఉందన్నమాట. మనం ఏమైనా హాయ్ చెప్తే తను కూడా హాయ్ అని చెప్తుంది అనమాట బర్డ్. సో చాలా బాగుండింది మేము చూడడానికి. అండ్ ఇదే ఆ మాకో. ఇలా కూడా కలర్స్ ఉన్నాయి, వైట్ మాకో, అలా గోల్డెన్ మాకో ఇలా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రెప్టైల్స్ జోన్ అనమాట. ఇక్కడ స్నేక్స్, ఇంకా లిజర్డ్స్, ఇంకా క్రోకోడైల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి పైథాన్. ఇవైతే చాలా డేంజరస్గా ఉన్నాయి. సో రెప్టైల్స్కి ఇంకా అక్వేరియంకి మాకైతే సెపరేట్ టికెట్ కాస్ట్ చేశారు. సో ఇవన్నీ చూడడానికి ఎంట్రన్స్ టికెట్ కూడా సెపరేట్గా ఉండింది. అండ్ ఇంక ఇదే లాస్ట్ చూసిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము.
అండ్ ఇది వచ్చేసి కింగ్ కోబ్రా అనమాట. మంచిగా అలా స్లోగా మూవ్ అవుతూ ఉందనమాట. సో మేము దీని దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అండ్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మేము అప్పటికి 9000 స్టెప్స్ అయితే వేసాము. సో 8.5 కిలోమీటర్స్ అలా అయితే నడిచాము మేము. మా డాడీ ఫిట్బిట్ యాప్లో అయితే చూసాం మేము. అండ్ మేమైతే రవి మామ వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, సో చూసేయండి.